ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నవారండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మధ్యలో మాట కనుక మనం చూసినట్లయితే, నేను నీకు ధైర్యము కలుగజేసేదను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నీకు ధైర్యము కలుగజేసేదని అంటున్నాడు. ఈ రోజున ధైర్యం లేని స్థితిలో ఉన్నావా? ఇక్కడ అంటున్నాడు కదా యెహెజ్కేలుతో, నీకు మాట్లాడటానికి నేను ధైర్యం కలుగజేస్తానంటున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని విషయాలను బట్టి ఏమి మాట్లాడలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఏమి చేయలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీకు ధైర్యం కలుగజేస్తానంటున్నాడు. నిజమే కదా? ధైర్యం లేని స్థితిలో నువ్వు ఉన్నావు. ఈ రోజున మనిషికి డబ్బులు ఉంటున్నాయి, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ మనిషి హృదయంలో ధైర్యం లేదు. ఈ ధైర్యాన్ని ఎవరివ్వగలరు? ఈ ధైర్యాన్ని ఎవరివ్వగలరు అంటే యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట అంటున్నాడు కదా, నేను నీకు ధైర్యం కలుగజేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను నీకు ధైర్యం కలుగజేస్తాను. ఏ ధైర్యాన్ని ఇస్తాడు ప్రభు? ఎందుకు ఒక మనిషికి ధైర్యం అవసరం? ఈ రోజున నీ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో, నీకున్న ప్రతి సమస్యను బట్టి అలర్జీ చెందుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, బంధువులు ధైర్యాన్ని ఇవ్వలేరు, మనుషులు ఎవరు ధైర్యాన్ని ఇవ్వలేరు, కానీ ధైర్యాన్ని ఇవ్వగలిగింది ప్రభు మాత్రమే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు నీకు ఈ ఉదయకాలం ఏమిస్తాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మొట్టమొదట ఆయన నీకు ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన ధైర్యాన్ని కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కీర్తన గ్రంథంలో చక్కని మాట అంటున్నాడు. కీర్తన 68వ కీర్తన 28వ వాక్యాన్ని కనుక చదువుకున్నట్లయితే, నీ దేవుడు నీకు బలము దయచేసేవాడు, నీకు బలమిచ్చేవాడు. ప్రియ సహోదరి, ఆయన నీకు ధైర్యం కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. బలహీనుడిగా ఉన్నావా? నాకు బలము లేదని బాధపడుతున్నావా? దేవుడు ఈ ఉదయకాలం నీతో అంటున్న మాట, నేను నీకు బలమును కలుగజేస్తాను. బలహీనమైపోయావేమో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అలజడులను బట్టి, నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి బలహీనుడివైపోయావా? దేవుడు నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, చూడండి, సంఖ్యాకాండము 6:26 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నీకు నేను సమాధానము కలుగజేస్తానంటున్నాడు దేవుడు అక్కడ. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో సమాధానం లేదా? ప్రభు నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఈ సమాధానం ఎవరి జీవితంలో లేదు, కానీ ప్రభు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త దీనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాలం దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారినట్లయితే, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. సమాధానం లేక సతమతం అవుతున్నావా? డబ్బుల నుండి నీకు సమాధానం ఇవ్వలేవు, ఎవరు నీకు సమాధానం ఇవ్వలేరు, కానీ నీకు సమాధానం ఇవ్వగలిగింది యేసు ప్రభు మాత్రమే. ఆ యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకు ధైర్యాన్ని కలుగజేస్తాను, తర్వాత నేను నీకు బలాన్ని ఇస్తాను. ఈ ఉదయకాలం నీకు ధైర్యం లేకపోతే ధైర్యాన్ని ఇచ్చేవాడుగా దేవుడు ఉంటున్నాడు. రెండోది, ఆయన నీకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మూడోది, నీకేం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన అంటే, నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజమే, సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, తర్వాత గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఏమని మాట్లాడుతున్నాడని మనం జాగ్రత్తగా గమనిస్తే, 2వ సమూయేలు గ్రంథము 7:11 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, నీ శత్రువుల మీద నేను నీకు జయం ఇస్తాను. ఈ రోజున జయం లేని స్థితిలో ఉన్నావా? అన్ని విషయాల్లో ఓటమి పాలవుతున్నావా?
అన్ని విషయాల్లో అపజయాలు పాలవుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ ఉదయకాలం నీకున్న ప్రతి పరిస్థితి మీద నేను నీకు జయమిస్తానంటున్నాడు. ఆయన జయమిచ్చే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన నిన్ను తలగా నియమించే దేవుడు, ఆయన నిన్ను గనుడుగా మార్చే దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈరోజు నీకు ధైర్యాన్ని కలుగజేస్తాను. ధైర్యం లేని స్థితిలో ఉన్నావా? ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ధైర్యం ఇస్తాను, నేను నీకు ధైర్యం ఇస్తాను. నిజమే ప్రియ సహోదరి, మనకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం ధైర్యం లేని వారుగా ఉంటాం. కానీ ప్రభు వైపు నువ్వు చూడు, నీ సమస్యల వైపు నువ్వు చూడబాకు, నీకున్న పరిస్థితుల వైపు నువ్వు చూడబాకు. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీకు ధైర్యం కలిగిద్ది. ఆయన ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, ఆయన నీకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఐదోది ఆ తర్వాత ఆయన ఏమి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు? నాలుగోది అంటే ఆయన నీకు శత్రువుల మీద జయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున జయం లేని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, ప్రభు నీకు జయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వాక్యంలో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానంటున్నాడు. అనారోగ్యంగా ఉన్నావా? బలహీనుడిగా బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజమే, అనారోగ్య పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. దేవుడు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ప్రియ సహోదరి, ఒకప్పుడు భయంకరమైన నా తలలో భయంకరమైన నరాలు బలహీనమైన స్థితిలో నేను ఉన్నప్పుడు వైద్యులందరూ ఆపరేషన్ చేయాలి అని చాలా టెన్షన్ పెడుతున్నప్పుడు, నా కుటుంబం అంతా ఏడుస్తున్న సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నానో, ప్రభు నాకు సహాయం చేశాడు. వైద్యుల ద్వారా కాదు కానీ ప్రభువే నన్ను స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అది ఎసుంటి బలహీనత? వైద్యులు మా వల్ల కాదన్నారా? వైద్యులు ఆపరేషన్ చేయాలంటున్నారా? దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆరోగ్యం ఇచ్చే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆ ప్రభువు నువ్వు నమ్ముకున్నట్లయితే, ఉదయకాలం ప్రభు నీలో ఉన్న ప్రతి బలహీనతను దూరపరిచి, నీలో ఉన్న ప్రతి సమస్యను దూరపరిచి, నీలో ఉన్న ఆ ప్రతి కృంగుదల తీసివేసి ఆయన నీకు ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు జయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు నాయనంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుంది అయినా నీ వందనాలు చెల్లిస్తున్నావయ్యా. ఇది ఎంతమందినైనా ధైర్యం లేక కృంగిని స్థితిలో ఉన్నారో, బిడ్డలను ధైర్యపరచండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారిని సాక్షులుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి కృంగుదల యేసు నామములో తొలగిపోనుగాక తండ్రి. నీ వందనాలు. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈరోజు బిడ్డలను జయంతో మీరు నింపి మీరు మహిమ తెచ్చుకునమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు నీకు మంచి ధైర్యాన్ని ఇచ్చి, ధైర్యంతో కూడిన జయ జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.